నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింతగా ఆసక్తికరమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది. మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన సంయుక్తంగా పొత్తుతో ముందుకు వెళ్తున్నాయి. ఇట్లాంటి క్రమంలో వైసీపీ కూడా తమ మెదడుకు పదును పెడుతున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీకి షర్మిల అధ్యక్షురాలిగా వచ్చారు. దానికి సంబంధించి మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, సమీకరణాలు మారబోతున్నాయి అనే ప్రచారం వినిపిస్తుంది. ఇట్లాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఆ నియోజకవర్గం చాలా కీలకమైనది, తెనాలి. ఆ నియోజకవర్గంలో ఇప్పుడు టీడీపీ, జనసేన మధ్య ఒక వార్ నడుస్తుంది. అదే సీటు పంచాయతీ. వాస్తవానికి జనసేన తరపున ఖచ్చితంగా అక్కడ మా అభ్యర్థినే నిలబెడతామని ఒక ప్రతిపాదన పెట్టారు. ఇట్లాంటి క్రమంలో తెనాలంటే గుర్తొచ్చేది తెలుగుదేశం పార్టీ తరపున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఆయనకు సంబంధించినటువంటి విషయంలో ఆయనకు మద్దతుదారులు కానీ, అనుచరులు కానీ, సన్నిహితులు కానీ బాగా ఎక్కువ. ఎందుకంటే తెనాలి నియోజకవర్గంలో దాదాపు ఆలపాటి కుటుంబమే అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఇట్లాంటి క్రమంలో ఈ మధ్య వచ్చినటువంటి సాగుతున్నటువంటి ప్రచారం తెనాలి నియోజకవర్గం జనసేనకు కేటాయించబోతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ముఖ్యంగా తెనాలి నియోజకవర్గానికి సంబంధించి ఆ మాట ఎవ్వరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు, దాన్ని వినలేకపోతున్నారు. దీనికి సంబంధించి ఆలపాటి వర్గీయులు ఎవరైతే ఉన్నారో వారంతా ఒక చోట సమావేశమై ముఖ్యంగా మేము తెలుగుదేశం పార్టీకి ఇక్కడ కేటాయించకపోతే నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులంతా రాజీనామా చేస్తాం. ఖచ్చితంగా ఇక్కడ తెనాలిలో టీడీపీకి కేటాయించాలి, ఆ విధంగా మీరు మాట్లాడండి, లేని పక్షంలో మాత్రం మేము పార్టీలో ఉండం. ఎందుకనంటే ఇక్కడ మన పార్టీకి సంబంధించే మీరే ఉండాలి ఎమ్మెల్యేగా. వాస్తవానికి గత ఎన్నికల్లో ముగ్గురి మధ్య త్రిముఖ పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అలాగే వైఎస్ఆర్సీపీ తరపున అన్నాబత్తుని శివకుమార్, జనసేన తరపున నాదెండ్ల మనోహర్ కూడా పోటీ చేశారు. అక్కడ కనుక ఒకసారి చూస్తే అన్నాబత్తుని శివకుమార్కి 94,495 ఓట్లు రాగా ఆలపాటికి 76,846, అంటే సుమారు 17,000 ఓట్ల తేడాతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఓడిపోయారు. ఇట్లాంటి క్రమంలో ఈసారి ఎలాగైనా తెనాలి నియోజకవర్గంలో పసుపు జెండా ఎగరవేయాలి, దానికి సంబంధించి ఇప్పటికే మేమంతా సిద్ధంగా ఉన్నామని గత కొంతకాలం నుంచి అక్కడ అటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ప్రచార అస్త్రంగా కూడా ముందుకు తీసుకుని ఆలపాటిని గెలిపించుకోవాలనే దీంతో ఉన్నారు. మొదటి నుండి మేము ఒకటే చెప్పాం, 6 నెలల నుండి ఇదే కార్యక్రమం చేసినా అది మంచి విధానం కాదు. బాధ్యతకరమైన వ్యక్తి మీరు. రెండు పార్టీలు పొత్తున్నప్పుడు ఉభయుల యొక్క అభిప్రాయాలు సేకరణ తర్వాత నిర్ణయం తీసుకోవాలి. కానీ సీట్ నాదే 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 అని చెప్పేసి అడిగినోడికి అడగనోడికి అందరికీ చెప్పుకుంటా పోతే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎట్లా పనిచేయాలి? మీకు పొత్తు ఆహ్వానిస్తున్నాం, ఖచ్చితంగా పొత్తు ఉండాల్సింది మేము గౌరవిస్తున్నాము. మీరు నిబద్ధత లేకుండా మీరు టీ పార్టీలు పెట్టి ఇళ్ళకెళ్ళి ఫోన్లు చేసి సీట్ నాదే సీట్ నాదే సీట్ నాదే అంటే కార్యకర్త తెలుగుదేశం పార్టీ పనిచేయడం అవసరం లేదా? ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం తెనాలి నియోజకవర్గంలో మేము మొదటి పార్టీ ఆవిర్భావం నుండి తెలుగుదేశం పార్టీ పనిచేస్తా ఉన్నాం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నాడు మా ఇన్ఛార్జ్. ఏం లేకుండా ఒంటెత్తిపోకుండా మీరు వెళ్ళి ఆ విధానం ఇచ్చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఆమోదించట్లే ఆ విధానాన్ని. మేము అందుకనే చెప్తా ఉన్నాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి కూడా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మేము చెప్పట్ల. మీ ప్రజల్లో విచారించండి, ఏ విధమైన ప్రజలు కోరుకుంటున్నారు, ఏ భావంతో ఉన్నారు ప్రజానికం అనేది, ఎవరైతే ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తారు, ఎవరైతే ఓడిపోతారు అనేది ప్రజలు చెప్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా టికెట్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే 50% అన్ని సర్వేలు మీరు ఇవాళ చూస్తారన్నారు, సర్వేలు పెట్టుకోండి, వాస్తవం ఏందనేది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ విధంగా పనిచేస్తున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎవరైతే బాగుంటుందని కోరుకుంటున్నారు, దాన్ని అంతా విచారించి దాని ప్రకారం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇవాళ రాజప్రసాద్ గారిని ఒకటే కోరుతున్నాం. మెత్తడి వ్యవహారం వద్దు, ఖచ్చితంగా సీటు కావాలి ఇవాళ. ఎందుకంటే గెలిచే సీటు పోగొట్టుకునే కార్యక్రమం మటుకు దయచేసి చేయొద్దని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇట్లాంటి సందర్భంలో ఒక రకమైనటువంటి పిడుగు లాంటి వార్త టీడీపీలో.
తెనాలి నియోజకవర్గం నుంచి జనసేన తరపున నాదెండ్ల మనోహర్ పోటీ చేయబోతున్నారు అనేది ఎవరూ కూడా ఇష్టపడట్ల. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కొన్ని డివైడ్ చేసి వాటిలో జనసేనకు ఇవ్వాలి అనేది ఉంది. కానీ ఇటువంటి చోట్ల కాస్త క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనే చెప్పాలి. ఎందుకనంటే సీనియర్స్ అలాగే అక్కడ తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి ఆయా నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థి నిలబెడితే ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఇలాంటి సందర్భంలో మనం ఖచ్చితంగా అభ్యర్థిత్వంపై మాట్లాడుకోవాలి. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్యంగా తెనాలి లాంటి నియోజకవర్గంలో జనసేనకు కాకుండా తెలుగుదేశం పార్టీకి కేటాయించాలి. అంటే పొత్తుతో ఓకే, కానీ అక్కడ ఏదో ఒక పార్టీ పోటీ చేయాలి కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీకి జనసేనకు ఒక పెద్ద తలనొప్పిగా మారింది. జనసేన ఖచ్చితంగా తెనాలి కూడా అడుగుతుంది. మరి జనసేనకి ఇస్తే, మరి జనసేనకు కేటాయిస్తే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆయన పరిస్థితి ఏంటి? వేరొక నియోజకవర్గంకి వెళ్ళి పోటీ చేయగలరా? చేయలేరు. కాబట్టి ఖచ్చితంగా తెనాలిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థే పోటీ చేయాలి. అది కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గెలవాలి, గెలిపించుకుంటాం అని కార్యకర్తలు అభిమానులు ఒక రకమైనటువంటి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీలో అలాగే జనసేనలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది.